ఇవేమీ తక్కువయ్యో లేక కాదు. ఎవరు పార్టీ పెట్టినప్పుడు మీరు చూడండి, చంద్రబాబు గారు ఎప్పుడు ఒక వెన్నుపోటు పెడిచి వచ్చారంటారు, మామగారిని వెన్నుపోటు పెడిచి వచ్చారంటారు. అది ఎప్పుడు, అది ఎందుకంటే నిలబడిపోద్ది ఎప్పుడు భావి తరాల వరకు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడితే 1,00,000 కోట్లు తిన్నా నువ్వేంటి మాట్లాడతామని తెలుగుదేశం నాయకులు వీళ్ళు మీరు కూర్చోబెట్టి మీరు 1,50,000 కోట్లు తిన్నారని చెప్పి ఇలా మాట్లాడితే అవినీతి పునాదుల మీద లేదంటే వెన్నుపోటు రాజకీయాల మీద మీరు పునాదుల మీద పార్టీలు పెడితే మనం ఎప్పటికీ అది వెంటాడుతూనే ఉంటుంది తప్పు. నేను ఎలా మాట్లాడాలి, నేను మాటలతో చెప్తే కుదరదు, చేతలతో చెప్పాలి. చాలా ప్రతికూల పరిస్థితుల్లో ఒక మాట మాట్లాడితే యూపీఏ కేంద్ర ప్రభుత్వానికి కోపం వచ్చే పరిస్థితులు, నేను సత్యం మాట్లాడితే తెలంగాణ నాయకులు కోపం వచ్చే పరిస్థితులు, అప్పటికి ఇలాంటి నా ఫామ్ హౌస్ ఉంటే నా మీద అప్పటికే దాడి చేసిన పరిస్థితులు. వీటన్నిటి మధ్యలో నేను పార్టీ ఎందుకు పెట్టానంటే ఇందులో తెలంగాణ నాయకులకి కానీ ఆంధ్ర ప్రాంత నాయకులు కానీ ఒకటే చెప్పండి, దీంట్లో ప్రజల ఎక్కడ పాత్ర లేదు. తిట్లు పడుతుందేమో ప్రజలు, దెబ్బలు తింటుందేమో ప్రజలు, మీరు తీసుకున్న నిర్ణయాలకు. దీంట్లో తెలంగాణ నాయకులు కూడా ఆ రోజున చెప్పాను, వామపక్షాల నాయకులకి ప్రజా సంఘాల వాళ్ళకు కూడా చెప్పాను, ఇందులో ప్రజల పాత్ర ఎక్కడుంది. మీరు చేస్తే ఆంధ్ర ప్రాంత నాయకులను అనండి, చేసిన వాళ్ళని, ప్రజలను అనకండి. ఆంధ్రులు అనేది అందరినీ కలిపి కట్టుగా ఒక మాటలు మాట్లాడకండి అని చెప్పి ఆ విసుగుతో ఎందుకు నేను మీ పక్షం తీసుకున్నాను, మన పక్షం తీసుకున్నాను, మన ప్రజల పక్షం తీసుకున్నాను, ఏ ఒక్క నాయకుల పక్షం తీసుకోవాలి. అందుకండగా నేను విసిగిపోయి దమ్ముగా మాట్లాడేవాడు ఒకడు కావాలి రాజకీయాల్లో, నీతిగా సత్యంతో మాట్లాడేవాడు ఒకడు కావాలి రాజకీయాల్లో, ప్రజల ఆకాంక్షని మాట్లాడగలిగేవాడు ఒకడు కావాలి రాజకీయాల్లో. ఒక మాట మాట్లాడితే నా ఆస్తి పోద్దేమో, ఒక మాట మాట్లాడితే నా ఇల్లుని ధ్వంసం చేస్తారేమో. విసిగిపోయాము ఈ తప్పుడు రాజకీయాలు విసుగు చూసి చూసి చూసి. ఎంతకాలం మీరు తీసుకున్న నిర్ణయాలకు ఇప్పుడు కూర్చోబెట్టి ఇప్పుడు యువత గొడవలు పెడతారా? మీరు విసిగిపోయాము ఈ మాటలు చూసి.